ఇది నేనే ఈ ఇయర్ జనవరిలో 61 kgs అండ్ ఇది కూడా నేనే ప్రస్తుతం మేలో విత్ 68 kgs. ఏంటి ఎంత వెయిట్ గెయిన్ అనుకుంటున్నారా? ఎస్, దర్ ఇస్ అ సర్ప్రైజ్, దర్ ఇస్ రీజన్. రెడీ? ఎస్, వీఆర్ ప్రెగ్నెంట్ ఫర్ ద సెకండ్ టైం. ఏంటి ప్రెగ్నెన్సీ రివీల్ ఇలా కూడా చేశారా అనుకుంటున్నారు కదా? ఎస్, యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చూశాను ఎలా చేయాలి అని. అన్నీ ఆస్థెటిక్గా, సినిమాటిక్గా చాలా బాగా చేస్తున్నారు అందరూ. అంత టాలెంట్ నా దగ్గర లేదు. అందుకోసమని నాకు సడన్గా ఈ ఐడియా వచ్చింది. ఐ కాంట్ ఐ డూ లైక్ దిస్ అని అనిపించి లైక్ చిన్న ట్రయల్ అంతే. సో మా పాపకి యాక్చువల్లీ ఇప్పుడు 5 years. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అనిపించింది. తను మార్నింగ్ స్కూల్కి వెళ్తూ ఉంది, ఈవినింగ్ వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకుంటుంది. సో ఆ టైంలో మేము సెకండ్ బేబీతో క్వాలిటీ టైం స్పెండ్ చేయొచ్చు. తను మా ఫస్ట్ పాప కూడా ఇండిపెండెంట్ అయింది. సో దిస్ ఈజ్ ద రైట్ టైం అని అనిపించి ఇంకా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నింటినీ మేము మైండ్లో పెట్టుకొని వి ప్లాన్ ఫర్ ద సెకండ్ బేబీ. అసలు మేము 5 years తర్వాత ఎందుకు సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసామా, లేకపోతే ఏమేమి ఫ్యాక్టర్స్ మైండ్లో పెట్టుకొని నెక్స్ట్ స్టెప్ తీసుకున్నామా, అసలు ఒక్కరు చాలా అనుకున్న వాళ్ళం మళ్ళీ ఎందుకు సెకండ్కి ట్రై చేసాము, ఇంకా ఏమేమి పాయింట్స్ లైక్ ఫినాన్షియల్ కానీ ఫినాన్షియల్ స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ నేను ఫిజికల్గా యాజ్ వెల్ యాజ్ మెంటల్గా ఎలా రెడీ అయ్యాను అని ఎలా క్యాల్కులేట్ చేసుకున్నాము అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు చెప్తాను. లైక్ మా జర్నీని ఫాలో అవ్వాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.